ఓకే. హాయ్ అందరికి. చాలా రోజులవుతుంది వీడియోస్ చేయక, మన ఛానెల్‌లో వీడియోస్ రాక. దానికి మీ అందరికీ సారీ. సో, ఈ వీడియోలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో, ఆ అప్డేట్స్ అన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఫస్ట్‌గా రోమన్ రైన్స్ గురించి మాట్లాడదాం. మీ అందరికి తెలుసు రోమన్ రైన్స్ 'స్ట్రీట్ ఫైటర్' అనే మూవీలో యాక్ట్ చేసినాడని. అండ్ 'కోడీ రోడ్స్' కూడా యాక్ట్ చేసిండు. సో, ఆ మూవీ ఫస్ట్ లుక్‌నైతే రిలీజ్ చేసినారన్నమాట. అంటే ఒక ట్రైలర్ లాంటిది రిలీజ్ చేసినారు. అండ్ మీరు ఫోటోస్ చూడండి. ఫస్ట్ పోస్టర్ చూడండి మన రోమన్ రైన్స్‌ది. అండ్ 'కోడీ రోడ్స్‌ది'. సో, చాలా చాలా బాగుంది ఈ పోస్టర్. అండ్ అంతేకాదు మన 'కోడీ రోడ్స్' అండ్ 'రోమన్ రైన్స్' ఇద్దరు గేమ్ అవార్డ్స్ ఫంక్షన్‌లో కనిపించినారన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, మన 'రోమన్ రైన్స్', 'కోడీ రోడ్స్' ఇద్దరు పక్క పక్కన ఉన్నారు. అండ్ అంతేకాదు అంటే మన 'రోమన్ రైన్స్', 'కోడీ రోడ్స్' ఆక్వామాన్‌తో కలిసి ఫోటోస్ దిగినారు. వీడియోస్ షేర్ చేసుకున్నారు. సో, కొంతకాలంగా ఉండే మన 'రోమన్ రైన్స్' సేమ్ ఆక్వామాన్‌లా ఉంటాడు. ఆయనప్పుడు ఫ్యాన్స్ మన డబ్ల్యూడబ్ల్యూఈలో ఫైట్ చేస్తున్నప్పుడు 'రోమన్ రైన్స్‌ని' మీరు 'ఆక్వామాన్' మూవీలో యాక్ట్ చేయండి అన్నట్టుగా కూడా డిమాండ్ చేసినారన్నమాట 'రోమన్ రైన్స్‌ని'. సో, ఆ వీడియోస్ చాలా వైరల్ అయ్యుండే అప్పుడు. సో, అప్పటి నుండి ఇప్పటి వరకు చాలామంది ఫ్యాన్స్‌లో ఉండే 'రోమన్ రైన్స్', 'ఆక్వామాన్' కలవాలని ఫైనల్‌గా ఈ రోజు కలిసినారన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ ఫోటోని 'రోమన్ రైన్సే' ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ సోషల్ మీడియాలో అంటే ట్విట్టర్‌లో షేర్ చేసినారన్నమాట. అండ్ అవార్డ్స్ ఫంక్షన్‌లో కూడా వెళ్ళినారు. ఆ వీడియోస్‌ని కూడా రిలీజ్ చేసినారు. అండ్ అంతే కాకుండా మూవీ వీడియో అంటే ట్రైలర్‌ని రిలీజ్ చేసినారు కదా! ఆ ట్రైలర్ వీడియో ఆల్రెడీ మన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినాను. మీరు ఒకసారి ఎళ్లి చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన 'జాన్ సీనా' గురించి. సో, 'జాన్ సీనా' గురించి చాలా అంటే చాలా పెద్ద న్యూస్ ఉందన్నమాట. గుడ్ న్యూస్ ఉంది, బ్యాడ్ న్యూస్ ఉంది. అండ్ అలాగే హారబుల్ న్యూస్ కూడా ఉందన్నమాట. సో, హారబుల్ న్యూస్ ఏంది అంటే నిన్నటి నుండి సోషల్ మీడియాలో ఒక రూమర్ చాలా అంటే చాలా వైరల్ అయింది. ఆ రూమర్ ఏందంటే ఇప్పుడు మన 'జాన్ సీనా' ఫైనల్ మ్యాచ్ ఉంది కదా! 'గుంతర్‌తో' సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో ఈ సండే వస్తది. ఆ మ్యాచ్ అంట సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ స్టార్టింగ్‌లో వస్తదంట. సో, సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌ని స్టార్ట్ చేసేది మన 'జాన్ సీనా' వర్సెస్ 'గుంతర్' మ్యాచ్ అని ఇలాంటి ఒక రూమర్ అయితే ఇనిపించింది. సో, ఇప్పుడు మీరే ఆలోచించండి 'జాన్ సీనా' ఫైనల్ మ్యాచ్. మెయిన్ ఈవెంట్ చేయకపోతే ఎట్లుంటది? అసలు బాగోదు గదా! సో, ఇలాంటి రూమర్ వచ్చిందన్నమాట నిన్నటి దాకా. బట్ ఈరోజు చూసుకుంటే ఈ రూమర్ నిజం గాదు. 'జాన్ సీనా వర్సెస్ గుంతర్' మ్యాచ్ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లోనే జరగబోతుంది అని ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే వచ్చింది. సో, మాక్సిమం ఈ మ్యాచ్‌ని మెయిన్ ఈవెంట్‌లోనే పెట్టాలి. సో, పెట్టడమే 100% కరెక్ట్ అన్నమాట. ఒకవేళ గనక మన డబ్ల్యూడబ్ల్యూఈ పిచ్చి పని జేసి అంటే మెయిన్ ఈవెంట్‌లో కాకుండా స్టార్టింగ్‌లో పెట్టిందనుకో ఇక ఆ మ్యాచ్ తప్ప, ఇక 'జాన్ సీనా' మ్యాచ్ తప్ప ఇంకే మ్యాచ్ చూడరు. సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో జరిగేది. సో, మాక్సిమం చాలామంది జూసేది 'జాన్ సీనా' కోసమే. అలాంటిది 'జాన్ సీనా' మ్యాచ్‌ని మెయిన్ ఈవెంట్‌లో పెట్టకపోతే అసలు దానికి అర్థం ఏముంటదిగ? మీరు ఫైనల్ మ్యాచ్‌లో 'జాన్ సీనా'కి రెస్పెక్ట్ ఇచ్చినట్టా? రెస్పెక్ట్ ఇవ్వనట్టే గదా! సో, అదొక ఫేక్ రూమర్ అని అర్థం జేసుకోవాలి. బట్ ఆ రూమర్ వచ్చింది అంటే మనకి ఎక్కువగా మంచి మంచి అప్డేట్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర నుండే. సో, అందుకోసమే చాలా వైరల్ అయింది ఆ రూమరు. సో, మెయిన్ ఏందంటే మెయిన్ ఈవెంట్‌లోనే జరుగుతది. అండ్ ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంటదన్నట్టుగా రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి. మన 'జాన్ సీనా' ఫైనల్ మ్యాచ్‌లో గావచ్చు, లేదంటే ఫైనల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత గావచ్చు, 'జాన్ సీనా'కి అంటే 'జాన్ సీనా'తో చేయి కలపడానికి గావచ్చు, హగ్ తీసుకోవడానికి గావచ్చు, వేరే సూపర్ స్టార్స్ రిటర్న్ చేస్తారు అన్నట్టుగా సర్ప్రైజ్ రిటర్న్స్ ఉన్నాయన్నట్టుగా ఇటువంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో, నాకైతే సర్ప్రైజ్ రిటర్న్స్ ఉంటే ఒకవేళ 'రాక్' రావాలని ఉంది. ఎందుకంటే 'రాక్' వస్తే గనక 'జాన్ సీనా' రిటైర్మెంట్‌ని ఆపగలడు. అంటే మొత్తానికే గాదు, ఇంకొక మ్యాచ్‌కి దారి తీయొచ్చు అన్నట్టుగా ఒక అప్డేట్ అయితే ఉండింది గదా! సో, నాకైతే అలా అనిపిస్తుంది. 'జాన్ సీనా' మ్యాచ్‌లో 'రాక్' వస్తే బెటర్ ఉంటదని. సో, 'రాక్' కాకుండా వేరే సూపర్ స్టార్స్ వచ్చినా సో, బానే ఉంటది. సర్ప్రైజ్‌గా ఉంటది. అండ్ హగ్ తీసుకుంటారు, సెలబ్రేట్ చేస్తారు. ఒక స్పీచ్ ఇస్తాడు. అయిపోతదన్నమాట. ఈ టైప్‌లో ఉంటే బానే ఉంటది. ఒకవేళ రాకొస్తే ఇంకా బెటర్ ఉంటది. ఇంకొక మ్యాచ్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అన్నట్టుగా. సో, చూద్దాం మరి ఏమవుతదో. అండ్ ఇంకొకటి గుడ్ న్యూస్ ఏందంటే ఇప్పుడు 'జాన్ సీనా' రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ 5 ఇయర్స్ డీల్‌ని సైన్ చేసిండు మన 'జాన్ సీనా' మన డబ్ల్యూడబ్ల్యూఈకి బ్రాండ్ అంబాసిడర్‌గా. సో, ఇంతకు ముందే చెప్పినాను 'జాన్ సీనా' రిటైర్మెంట్ అయిపోయిన తరువాత ఇక డబ్ల్యూడబ్ల్యూఈలో రారు, డబ్ల్యూడబ్ల్యూఈని పట్టించుకోరు అనేది ఏముండదు. 'జాన్ సీనా' మళ్ళీ రావాలనుకుంటే వస్తాడు. కాకపోతే మ్యాచెస్‌లో ఫైట్ చేయడు గానీ అపియరెన్స్ ఇస్తాడు. అండ్ బ్రాండ్ అంబాసిడర్‌గా గూడా ఉండొచ్చు అని చెప్పినాను. 5 ఇయర్స్ డీల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండొచ్చు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది మన 'జాన్ సీనా' డబ్ల్యూడబ్ల్యూఈలో. సో, ఇది 'జాన్ సీనా' పైన న్యూస్. అండ్ అంతేకాదు మన డబ్ల్యూడబ్ల్యూఈ మెయిన్ రోస్టర్ మొత్తం, మెయిన్ రోస్టర్ అనే కాదు వేరే ఏఈడబ్ల్యూ కంపెనీ నుండి గూడా సూపర్ స్టార్స్ అందరూ మన 'జాన్ సీనా'కి ట్రిబ్యూట్ ఇచ్చినారు. ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈలో
హీల్ సూపర్ స్టార్స్ గూడా ఈవెన్ బ్రాన్ బ్రేకర్, సోలో సికోవా నార్మల్‌గా వేరే సూపర్ స్టార్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వడు. అంటే ఆ క్యారెక్టర్‌ని బ్రేక్ జేయడు. అదే క్యారెక్టర్‌లో ఉంటాడు. బట్ ఆ క్యారెక్టర్‌ని బ్రేక్ జేసి మరి జాన్ సీనాకి ట్రిబ్యూట్ ఇచ్చిండు. అండ్ రోమన్ రీన్స్ గూడా చాలామంది రోమన్ రీన్స్ వేరే సూపర్ స్టార్స్‌ని పట్టించుకోడు అన్నట్టుగా ఉంటారు. చాలామందికి అదే మనసులో ఉంటది. అలా ఏం గాదు. రోమన్ రీన్స్ గూడా థాంక్ యూ సీనా అని మెన్షన్ జేసిండు. అండ్ ఈవెన్ బ్రాక్ లెస్నర్ గూడా ట్రిబ్యూట్ ఇచ్చిండు మన జాన్ సీనాకి. ఐ కెన్ సీ యూ అని. అండ్ బ్రాక్ లెస్నర్ ఇలాంటివి చాలా తక్కువ చూస్తాం. బ్రాక్ లెస్నర్ గూడా ట్రిబ్యూట్ ఇచ్చినట్టు మీరు అర్థం చేసుకోండి. మొత్తం రోస్టర్ మన డబ్ల్యూడబ్ల్యూఈ మెయిన్ రోస్టర్ అండ్ ఎన్ఎక్స్‌టీ నుండి గూడా సూపర్ స్టార్స్ ట్రిబ్యూట్ ఇచ్చినారనమాట. సో, అదొక వీడియో రూపంలో మన డబ్ల్యూడబ్ల్యూఈ యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. అండ్ మన జాన్ సీనా గూడా దానికి రిప్లై ఇచ్చినారు. థాంక్స్ చెప్పినాడు ప్రతి ఒక్క సూపర్ స్టార్‌కి, ఫ్యాన్స్‌కి. అండ్ సమోవా జో గూడా ట్రిబ్యూట్ ఇచ్చినాడు మన జాన్ సీనాకి. అండ్ ఇప్పుడు ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూఈ అనే కాదు, వేరే కంపెనీస్ అంటే వేరే ప్రొఫెషన్స్ నుండి గూడా అంటే పీపుల్స్ మన జాన్ సీనాకి ట్రిబ్యూట్ ఇస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ మొత్తం అదే నిండిపోయిందనమాట. సో, మీరు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒకవేళ మీ ఫీడ్ డబ్ల్యూడబ్ల్యూఈది గనక ఉండి ఉంటే ప్రతి ఒక్క ఫ్యాను జాన్ సీనా వీడియోసే పోస్ట్ చేస్తున్నారు ప్రెజెంట్ అయితే. సో, ఇదన్నమాట జాన్ సీనా పైన న్యూస్. సో, సండే వస్తది జాన్ సీనా ఫైనల్ మ్యాచ్ టీవీలో గూడా వస్తది. సో, మనకి సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ టీవీలో వస్తదని చెప్పినారు కాబట్టి, సో, మొబైల్‌లో చూసేవాళ్ళు సోనీ లివ్ యాప్‌లో వస్తది. ఫ్రీగా గాదు, సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి దానికి. ఒక 96 49 పెడితే సబ్స్క్రిప్షన్ వస్తది. మీరు చూసేయొచ్చు లైవ్‌ని. అండ్ ఇంకొకటి మీరు గూడా థాంక్ యూ సీనా అని మెన్షన్ చేయండి ఈ వీడియో కింద కామెంట్‌లో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన డబ్ల్యూడబ్ల్యూఈ 2026లో మే 31 రోజున ఇటలీలో ఒక పీఎల్ఈ జరిపించబోతుందంట. సో, అది ఏ ప్రీమియం లైవ్ ఈవెంట్ అనేది క్లారిటీ లేదు. బట్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇటలీలో మనకి మే 31 రోజున నెక్స్ట్ ఇయర్ ప్రీమియం లైవ్ ఈవెంట్ జరుగుతది అది. మరి బ్యాక్‌లాషా లేదంటే వేరేమైనా ప్రీమియం లైవ్ ఈవెంటా అనేది ఇంకా ఏం కన్ఫర్మ్ కాలేదు గానీ, ఖచ్చితంగా జరుగుద్ది అంట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన సీఎం పంక్ గురించి. సో, సీఎం పంక్ మన సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం అడ్వర్‌టైజ్ ఉన్నారనమాట. సో, ఇప్పుడు అడ్వర్‌టైజ్ ఉన్నారంటే మన జాన్ సీనా మ్యాచ్‌లో ఏమైనా వస్తారా? సో, జాన్ సీనాకి చేయగలుగుతారా అనేది చూడాలి. బట్ సీఎం పంక్ అయితే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో వస్తారని అప్డేట్ అయితే వస్తుంది. అండ్ అడ్వర్‌టైజ్ కూడా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన డబ్ల్యూడబ్ల్యూఈ అన్‌రియల్ గురించి. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు అన్‌రియల్ సీజన్ 2ని లాంచ్ చేస్తా అని అన్‌రియల్ 1 స్టార్ట్ అయినప్పుడే చెప్పినారు. అది రిలీజ్ అయిన వెంటనే చెప్పేసినారు. బట్ డేట్ కన్ఫర్మ్ కాలేదు ఇప్పటి వరకైతే. సో, ఫైనల్లీ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో, నెక్స్ట్ మంత్‌లో జనవరి 20 రోజున మనకి అన్‌రియల్ అనేది సీజన్ 2 రిలీజ్ అవ్వబోతుంది. అది కూడా నెట్‌ఫ్లిక్స్‌లో. సో, నెట్‌ఫ్లిక్స్‌లో అన్‌రియల్ సీజన్ 2ని రిలీజ్ చేయబోతున్నారు జాన్ 20న. అండ్ దీంట్లో మనకి మెయిన్‌గా సెత్ రాలిన్స్ ఇంజ్యూరీ. సో, ఆ ఫేక్ ఇంజ్యూరీ ఉంది గదా! సో, దాని గురించి చెప్పబోతున్నారనమాట ఈ వీడియోలో. అండ్ ఆర్-ట్రూత్ గురించి కూడా చెప్తారంట. అండ్ కోడీ రోడ్స్ గురించి కూడా చెప్తారంట. అండ్ ఇంకా రియా రిప్లీ వేరే సూపర్ స్టార్స్ ఉన్నారు. పర్టిక్యులర్‌గా రోమన్ రీన్స్ గురించి ఏం మెన్షన్ చేయలేదు. బట్ రోమన్ రీన్స్ గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ టైమ్ అన్‌రియల్‌లో రోమన్ రీన్స్ గురించి చెప్పింది ఎక్కువగా లేదు. ఏం చెప్పలేరు. మెయిన్ రస్సెల్ మేనియాకి లీడ్ చేసింది అటు జాన్ సీనా, కోడీ రోడ్స్ స్టోరీ అయితే నైట్ 1 కోసం రోమన్ రీన్స్ స్టోరీ అండ్ మన పంక్‌ది అండ్ సెత్‌ది. సో, ఈ మెయిన్ స్టోరీ లైన్ కూడా ఉంది. సో, దీన్ని బేస్ చేసి ఏం చెప్పలేదు అక్కడ అన్‌రియల్‌లో. బట్ ఈసారైనా చెప్పాలి. సో, ఎందుకంటే మెయిన్‌గా లీడ్ చేసినవి ఇవి రెండే స్టోరీ లైన్స్ రస్సెల్ మేనియా కోసం. అండ్ రస్సెల్ మేనియా నైట్ 2 ఫెయిల్ అయిందక్కడ. అంటే ఎవరికీ నచ్చలేదు. సో, దాన్ని పెద్దగా అది చేసి చెప్పినారు. ఎలిమినేషన్ చాంబరు వావ్ మూవ్‌మెంట్ కాబట్టి. బట్ ఇక్కడ రోమన్ రీన్స్ గురించి చెప్పాలని చాలామంది ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సో, చూడాలి మరి చెప్తారా? చెప్పరా? అనేది అన్‌రియల్ సీజన్ 2 రిలీజ్ అయిన తర్వాత తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నిక్కీ బెల్లా గురించి. సో, నిక్కీ బెల్లా ప్రెజెంట్ ఇప్పుడు ట్రిపుల్ హెచ్ గురించి మాట్లాడిందనమాట. సో, ట్రిపుల్ హెచ్ ఏంది అంటే ప్రతి ఒక్క వుమెన్‌కి మంచి రెస్పెక్ట్ ఇస్తున్నాడు. కావాల్సిన స్టోరీ లైన్‌లో బుక్ చేస్తున్నాడు. విన్సీ ఎరా కంటే ట్రిపుల్ హెచ్ ఎరాలో వుమెన్స్‌కి మంచి రెస్పెక్ట్ దొరుకుతుంది. మంచి ఫైట్ దొరుకుతుంది అన్నట్టుగా ఈ టైప్‌లో అంటుందన్నమాట నిక్కీ బెల్లా. ఇప్పుడు మీరేమంటారు? నిక్కీ బెల్లాతో మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయరా? సో, చేయాల్సిందే. ఎందుకంటే ఎవల్యూషన్ అనే పీఎల్ఈని తీసుకొచ్చిండు మన ట్రిపుల్ హెచ్. అంటే ఇంతకుముందు కూడా ఉంది. సో, చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ జరిగింది. అండ్ అది చాలా సక్సెస్ అయింది. చాలా మంచి రెజ్లింగ్ జూనీకి దొరికింది. అండ్ చాలామంది చూసుండరు మెన్స్‌లో. బట్ బానే ఉంది. ఎవల్యూషన్ బానే ఉంది. అండ్ అక్కడ ఎవల్యూషన్ తర్వాత మనకి సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ జరిగింది. ఆ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కన్నా ఎవల్యూషన్ బెటర్ అని చెప్పాలి. ఈ సంవత్సరంలో జరిగింది. సో, అదన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రాయల్ రంబుల్ విన్నర్ గురించి. సో, ఇంతకుముందు మనకి రోమన్ రీన్స్ ఉండే. నెక్స్ట్ ఇయర్ రోమన్ రీన్స్ రాయల్ రంబుల్‌ని విన్ అవ్వచ్చు. అండ్ కోడీ రోడ్స్‌కి ఛాలెంజ్ చేయొచ్చు అని ఇటువంటి ఒక అప్డేట్ ఉండే. అంటే క్లియర్ కట్ అప్డేటే ఉండే.
అది దేనివల్ల అంటే 'సర్వైవర్' సీరీస్‌లో మనకి టైటిల్ ఇంప్లికేషన్స్ అంటే రస్సెల్ మీనియా కోసం, మెయిన్ ఈవెంట్ కోసం ఇంప్లికేషన్ జరుగుతుందని చెప్పినారు. సో, అక్కడ కోడీ అండ్ రోమన్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు. సో, దానివల్ల ఏందంటే రోమన్ రీన్స్ నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్‌ని విన్ అవుతాడు. అండ్ మన కోడీ రోడ్స్‌కి ఛాలెంజ్ చేస్తాడని ఈ టైప్‌లో చాలామంది అనుకున్నారు. బట్ ప్రెజెంట్ ఒక ప్రాబ్లమ్ అయితే వస్తుంది. ఆ ప్రాబ్లమ్ ఎవరంటే బ్రాన్ బ్రేకర్ అంట. సో, బ్రాన్ బ్రేకర్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఇంకొక 3, 4, 5 సంవత్సరాల వరకు రోమన్ రీన్స్ లాగా కంపెనీని నడిపించే సూపర్ స్టార్ లాగా తీర్చిదిద్దుతదంట. సో, పాండమిక్ ఎరాలో మన రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూఈ నడిపించింది కదా! ఆ హీల్ క్యారెక్టర్‌లో వచ్చి అంటే మొత్తం కంపెనీని నడిపించిండు. బ్లడ్ లైన్ అనే స్టోరీ లైన్‌ని తీసుకొచ్చి. సో, ఫేస్ ఆఫ్ ద కంపెనీ అయిండు రోమన్ రీన్స్. వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్‌గా మారిండు రోమన్ రీన్స్. కంపెనీకి తనున్నా, లేకున్నా తను వస్తున్నాడంటే ప్రాఫిట్‌ని తీసుకొచ్చేంత లెవెల్‌కి రోమన్ రీన్స్ ఎళ్ళిపోయిండు. సో, అదే లెవెల్‌లోకి రోమన్ రీన్స్ లాగా బ్రాన్ బ్రేకర్‌ని తీర్చిదిద్దాలన్నట్టుగా డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందంట. సో, దానిలో భాగంగానే నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్‌ని బ్రాన్ బ్రేకర్ విన్ అవ్వచ్చంట. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్‌కి ఛాలెంజ్ చేసి వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయినా అవ్వచ్చు రస్సెల్ మేనియాలో అని ఇటువంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో, అలా చూసుకుంటే రోమన్ రీన్స్ రాయల్ రంబల్‌ని గెలవడు. మేబీ ఇంకొక ఛాన్స్ ఉంది కదా! ఇంకొక స్టెప్ ఉంది కదా! ఎలిమినేషన్ చాంబర్. సో, అక్కడ గెలిచైనా సరే రోమన్ రీన్స్ కోడీ రోడ్స్‌కి ఛాలెంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ బ్రాన్ బ్రేకర్ సీఎం పంక్‌తోనే ఫ్యూడ్‌లో ఉన్నాడు కాబట్టి, సో, ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ఉంది. అంటే ఫస్ట్ రాలో మ్యాచ్ ఉంది. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ రాలో మ్యాచ్ ఉంది కదా! సీఎం పంక్‌కి అండ్ బ్రాన్ బ్రేకర్‌కి. అక్కడ గెలవలేదనుకో, మేబీ రాయల్ రంబల్‌ని గెలిచి బ్రాన్ బ్రేకర్ సీఎం పంక్‌ని ఓడించొచ్చు. సో, సీఎం పంక్‌ని రస్సెల్ మీనియాలో ఓడిస్తే, మెయిన్ ఈవెంట్ చేసి ఓడిస్తే బ్రాన్ బ్రేకర్‌కి ఇంకా మొమెంటమ్ వస్తది. అండ్ ఇక్కడ రోమన్ రీన్స్ రాయల్ రంబల్‌ని ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎలిమినేషన్ చాంబర్‌లో వెళ్ళొచ్చు. అది కూడా ఛాన్స్ ఉంది మన రోమన్ రీన్స్‌కి. సో, ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ నెక్స్ట్ జనవరి రాలో ఓడిపోతే ఖచ్చితంగా రాయల్ రంబల్‌ని గెలిచి మళ్ళీ సీఎం పంక్ సైడే ఎళ్తాడు. కోడీ రోడ్స్ సైడ్ ఎళ్ళడు. సో, ఇది గుర్తుపెట్టుకోండి. మన బ్రాన్ బ్రేకర్ ఇప్పుడు ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వకపోతే రాయల్ రంబల్‌ని గెలిచి మళ్ళీ సీఎం పంక్‌కే ఛాలెంజ్ చేయాల్సిన అవకాశం వస్తది. సో, అలా చూపించొచ్చు. సో, మెయిన్ ఏందంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్రాన్ బ్రేకర్‌ని నెక్స్ట్ ఒక ఫేస్ ఆఫ్ ద కంపెనీ లాగా, ఒక బిగ్ స్టార్ లాగా, కంపెనీ నడిపించే సూపర్ స్టార్ లాగా చేద్దాం అన్నట్టుగా చూస్తుంది. సో, చూడాలి మరి ఆ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అవుతాయా? అవ్వవా? అనేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలియా నైట్ గురించి. సో, ఎలియా నైట్ పైన వాళ్ళు భయంకరంగా అటాక్ చేసిండు మన బ్రాన్సన్ రీడ్. సో, బ్రాన్సన్ రీడ్ అటాక్ చేసిన తర్వాత చాలా రూమర్స్ వచ్చిండే ఎలియా నైట్ పైన. ఎలియా నైట్ పని అయిపోయింది. ఎలియా నైట్ ఇగ మన ట్రిపుల్ హెచ్ వదిలేసిండు. సో, ఎలియా నైట్‌కి కరెక్ట్ బుకింగ్ లేదు. సో, దీంతో మన ఎలియా నైట్ అంటే ఇక డబ్ల్యూడబ్ల్యూఈ నుండి వెళ్ళిపోతాడు. ఎళ్ళిపోయిండు. ట్రిపుల్ హెచ్ కావాలని ఇదంతా చేసిండు. సో, ఇలా చూపించి బయటకు పంపించేద్దాం అన్నట్టుగా ఈ టైప్‌లో ప్లాన్స్ చేసిర్రు అన్నట్టుగా ఇటువంటి రూమర్స్ చాలా వచ్చినాయి. బట్ మెయిన్ ఏందంటే ఎలియా నైట్ కాంట్రాక్ట్ ఎండ్ అవ్వలేదు. ఎలియా నైట్ వస్తాడు అన్నట్టుగా మళ్ళీ ఇటువంటి ఒక అప్డేట్ వస్తుంది కాబట్టి. సో, ఇప్పుడు వాళ్ళకి ఫ్యూడ్ ఉన్నది. మన బ్రాన్ బ్రేకర్‌కి సీఎం పంక్‌తో ఉన్నది. ఇప్పుడు వీళ్ళు అటాక్ చేసి పంపించేసినారు. సో, మేబీ నెక్స్ట్ రా వరకు అంటే జనవరిలో ఫస్ట్ రా వరకు ఎలియా నైట్ తిరిగి రావచ్చు. అండ్ ఆ మ్యాచ్‌లో సీఎం పంక్‌కి హెల్ప్ చేయొచ్చు ఎలియా నైట్. సో, అప్పుడు బ్రాన్సన్ రీడ్‌కి, ఎలియా నైట్‌కి మ్యాచ్ పడినా పడొచ్చు. బట్ మెయిన్ ఏందంటే సోషల్ మీడియాలో రూమర్స్ ఎక్కువైపోయినాయి. ఎలియా నైట్ కంపెనీ నుండి వెళ్ళిపోతున్నాడు అని. సో, అలా ఏం గాదు. ఇంకా మల్టిపుల్ ఇయర్స్ ఉన్నది మన ఎలియా నైట్‌కి కాంట్రాక్ట్ డబ్ల్యూడబ్ల్యూఈతో. సో, అలా చూసుకుంటే ఎలియా నైట్ వెళ్ళే ఛాన్స్ లేదు. సో, రావచ్చు. సో, ఈ మ్యాచ్ వరకు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ రా వరకు రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేండీ ఆర్టన్. రేండీ ఆర్టన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. అండ్ వచ్చినప్పటి నుండి ఆ 'సర్వైవర్' సీరీస్‌లో రిటర్న్ చేసినప్పటి నుండి ఏమంతగా ఎక్కువ ఏం లేదన్నమాట. ఒక మేజర్ స్టోరీ లైన్ లేదు. ఒక ప్రాపర్ మ్యాచ్ లేదు. మ్యాచ్ ఉన్నా సరే ఓడిపోతున్నాడు. చిన్న సూపర్ స్టార్స్ చేత ఓడిపోతున్నాడు. అండ్ ఇప్పుడైతే కంటిన్యూగా 4 ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో కనిపించలేదు. అండ్ స్మాక్ డౌన్‌లో కూడా కనిపిస్తలేడు. స్మాక్ డౌన్ అంతా బోరింగ్‌గా ఏడ్చినా సరే రేండీ ఆర్టన్‌ని ఎందుకు తీసుకొస్తలేదు మన డబ్ల్యూడబ్ల్యూఈ అనే క్వెషన్స్ చాలా ఉన్నాయి. బట్ మన రేండీ ఆర్టన్ సౌదీ అరేబియా కంటే ముందు జరిగే స్మాక్ డౌన్ అంటే రాయల్ రంబుల్ కంటే ముందు జరిగే స్మాక్ డౌన్ కోసం అడ్వర్టైజ్ ఉన్నాడు ప్రెజెంట్. సో, ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? సో, ఈ అడ్వర్టైజ్ చేసినంత మాత్రాన వస్తాడు అనే గ్యారంటీ లేదు ప్రెజెంట్ అయితే రేండీ ఆర్టన్ విషయంలో పర్టిక్యులర్‌గా. ఎందుకంటే ఇంతకుముందు స్మాక్ డౌన్ ఎపిసోడ్ కోసం గూడా అంటే 'సర్వైవర్' సీరీస్ అయిపోయిన తర్వాత స్మాక్ డౌన్ ఎపిసోడ్ కోసం మన రేండీ ఆర్టన్ అడ్వర్టైజ్ ఉండే. కనిపించినాడా అంటే కనిపించలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ రాయల్ రంబుల్ కంటే ముందు నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా కాదు. నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబుల్ కంటే ముందు జరిగే స్మాక్ డౌన్ కోసం అడ్వర్టైజ్ ఉన్నాడు మన రేండీ. సో, దీన్ని ఇప్పుడు ఎలా చూడాలి మరి? అడ్వర్టైజ్ చేసినా సరే తీసుకురాలేదు.
ఇప్పుడు ఇలా ఫ్యాన్స్‌ని మోసం చేయడం ఎందుకు? అడ్వర్టైజ్ చేయడం ఎందుకు? మళ్ళీ తీసేయడం దేనికి? మళ్ళీ ఆ సూపర్ స్టార్‌ని తీసుకురాకపోవడం దేనికి? సో, ఇటువంటి క్వెషన్స్ అయితే ఉన్నాయి 'రేండి ఆర్టన్' ఫ్యాన్స్ మనసులో. అండ్ మెయిన్ ఏందంటే జాన్సన్ ఆ ఫైనల్ మ్యాచ్‌లో కంపల్సరీ 'రేండి ఆర్టన్' కనిపించాలి. స్పీచ్ ఇచ్చేటప్పుడైనా 'రేండి ఆర్టన్' రావాలి అని చాలామంది ఫ్యాన్స్‌లో ఉంది. ఎక్కడో ఒకసారైనా జాన్సన్ బ్యాక్ స్టేజ్‌లో వస్తూ ఉండంగానైనా 'రేండి ఆర్టన్' కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ తీసుకున్నా చాలు. ఒక ముచ్చట మాట్లాడినా చాలు. అదే ఇగ 10,000 అని చెప్పాలి. సో, అటువంటి ఒక మూవ్‌మెంట్ బిల్డ్ చేయాలి అని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో చూడాలి మరి. సర్‌ప్రైజ్‌లుంటాయని జెప్పింది డబ్ల్యూడబ్ల్యూఈ. సో, మామూలుగా ఉండదంట. కొంచెం బానే ఉంటదంట. ప్రతి ప్రీమియం లైవ్ ఈవెంట్ కన్నా ముందు చెప్పే మాటలే ఇవి. బట్ ఇప్పుడు మనం లైట్ తీసుకోలేమే. ఎందుకంటే జాన్ సీనా ఫైనల్ మ్యాచ్ గాబట్టి. సో, బాగున్నా, బాలేకున్నా ఆ షో ఎలా ఉన్నా కంపల్సరీగా మనం జూస్తాం. అది మీకు నచ్చినా, నచ్చకపోయినా జాన్ సీనా కోసం కంపల్సరీగా చూస్తారు. మనమనే గాదు వేరే ఫ్యాన్స్ గూడా చూస్తారు. వేరే ప్రొఫెషనల్స్ గూడా చూస్తారన్నమాట. సో, అదే అన్నమాట. సో, అది వీడియో. వీడియో చాలా లేట్ అయిపోయినాయి. సో, ఇక నుండి లేట్ జేయను. ఎర్లీగానే మీకు అప్డేట్స్ అన్నీ అందిస్తాను. అండ్ ఇంకొకటి పెద్ద అప్డేట్ అన్నమాట. సో, ఈ రాయల్ రంబుల్ ఇప్పుడు సౌదీ అరేబియాలో జరగబోతుంది గదా! నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబుల్. సో, ఆ రాయల్ రంబుల్ కోసం ఫ్యాన్స్ ఎంతమంది క్యూ కట్టినారో తెలుసా టికెట్స్ కోసం? దాదాపుగా 8,60,000 మందికి పైగా ఫ్యాన్స్ క్యూ కట్టినారు టికెట్స్ కోసం. ఆ టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. 8,60,000 మంది ఫ్యాన్స్ అంటే దాదాపుగా ఒక 3-5 రెస్సల్‌మేనియాకి అటెండ్ అయ్యే ఫ్యాన్స్ అన్నమాట. సో, అంతమంది ఫ్యాన్స్ ఈ ఒక్క రాయల్ రంబుల్ కోసం ఎదురు చూస్తున్నారు. క్యూ కట్టినారు టికెట్స్ కోసం. సో, చాలా అంటే చాలా ఫ్యాన్స్ రాయల్ రంబుల్ టికెట్స్‌ని కొనడానికి రెడీగా ఉన్నారన్నమాట. ఫ్యాన్స్ నుండి సపోర్ట్ బానే ఉంది. బట్ ట్రిపుల్ హెచ్ డిసప్పాయింట్ చేయకపోతే సరే అదే చాలు.